మనస్సుకు తెలిసిన దొంగ వేషాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇద్దరు చెరో స్కూల్ ఆఫ్ థాట్ చదువుతున్నారు కదా, మరి ఇద్దరిలో ఎదురైతే మనం కన్విన్స్ కాంది, తెలియంది, అర్థం కాంది ఎలా చేస్తామండి? చేస్తే వాడు ప్రమాదిస్తే దాని పేరు సంశయం అంటారు. 4-5 అరవిందో చదివాం యోగం మీద, రమణ మహర్షి చదివాం, ఇంకో ఏమిటండి ఒకటి చెప్పినట్టు శివానంద ఒకలా రాశాడు. దౌర్భాగ్యుడు పుస్తకాలు చదవడం మొదలెడితే ఒక పుస్తకానికి సంబంధం లేనట్లే ఉంటుంది. ఎందుకంటే ఆచరణ తలుచుకోలేదు కనుక. ఇంకా శివానంద చెప్పింది ఒకలా ఉంది, అరవిందో చెప్పింది ఒకలా ఉంది. ఈయనేమో పూర్ణ దర్శనం, యోగం, ధ్యానం అంటాడు, ఆయనేమో ఆసనాలు అంటాడు, ఈయనేమో ఆకులాల తినం అంటాడు, ఆయనేమో 33 గుడ్డ మింగి మళ్ళీ బయటికి తీయమంటాడు. ఎట్లాగండి ఎవరు చెప్పే చేయకండి ఇదంతా? ఏదో ఐ ఫైండ్ సంథింగ్ నాన్ సెన్సికల్. అది సంశయం అంటే ఆయన ఇంటలెక్చువల్ కౌంటర్లిజం. అది అంటే మన తెలివితేటల్ని మనకు వ్యతిరేకంగా ఆత్మహత్య కోసం వినియోగించుకుంటాం. ఈ సూసైడ్ విత్ నైస్ వెపన్ కాల్డ్ ఇంటలెక్ట్. చూసారా, ఖచ్చితో దేంతో అయినా పొడుచుకుంటుంటే చేత పట్టుకోవచ్చు, ఎవడన్నా రక్షించడానికి వీలుంది. మన తెలివితేటలతో మనం ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవడు పట్టుకుంటానికి వీల్లేదు. ఏకే ఆత్మహానో జనా అన్నాడు యజుర్వేదంలో. ఆత్మ అనేటువంటి అంతర్యామిని హత్య చేసుకుని తాను వేరుగా ఉన్నానని చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మహానరకంలో ప్రవేశిస్తారు. ఇంక అందులోంచి బయటికి రారు. నీలోనూ నాలోనూ ఉన్నటువంటి అంతర్యామిని చూడటానికి వ్యతిరేకించి నేను మీకన్నా వేరే ఉన్నాను, మీరు నాకన్నా వేరే ఉన్నారు, శరీరమే తాను అని అనుకునేటువంటి గుడ్డి వాళ్ళు ఆత్మను హత్య చేసుకుంటున్నారు కనుక నిరంతరం ఆత్మహత్యలో వస్తున్నారు వాళ్ళు అన్నాడు యజుర్వేదంలో. అది ఆత్మహత్య అంటే ఏకే ఆత్మహనో జనా అంటే అర్థం. అది సంశయం అంటే సందేహాలు అన్నమాట. దీంట్లో ప్రాణాయామం చేయమన్నారు అనుకోండి, కుడిముక్కుతో పీల్చమంటారా ఎడముక్కుతో పీల్చమంటారా? అలా కాదండి, కుడిముక్కు అంటే వాడు ఎడముక్కుతో పీల్చమన్నాడే అన్ని చదువుకుని ఉంటాడు. వాడు చేయనటువంటి వాడు ఏం చేస్తాడు? డబ్బు ఇవ్వని వాడు ముందు బోటెక్కుతాడు అంటాడు. అంటే అలాగా ఆచరించినటువంటి వాడు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా గ్యాదర్ చేస్తాడు. ఆచరణ శూన్యుడు అయినటువంటి వాడు. ఆచరించేవాడు ఏం చేస్తాడు తెలిసిన? ఏదో ఒక్క పాయింటే దొరుకుతుంది వాడి ఇన్ఫర్మేషన్, అది పుచ్చుకుని ఆచరించడం మొదలెడతాడు. నడిచిపోతుంది. చూసారా, ఒక కుర్రవాడు వెనక మా చిన్నతనంలో పోతన గారు యాక్ట్ చేసినటువంటి, నాగయ్య గారు యాక్ట్ చేసిన పోతన సినిమా చూశాడు. చూసి వచ్చి వెంటనే చెట్టు కింద కూర్చున్నాడు. ఆ కూర్చుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు లేవలేదు. ఆయనే బాలయ్య ముమ్మడివారు. మరి ఎన్ని వేల మంది చూడలే ఆ సినిమా చూశాం. తర్వాత పాత పోతను చూశాం, కొత్త పోతను చూశాం. ఏం చేత అంటే మనకి ఇంకా ఎక్కువ తెలుసు కనుక బాగుపడలేదు. వాడికి అది ఒక్కటే తెలుసు. దాంతో ఆ చివరి చూసాడు. అంటే ధ్యానంలో కూర్చుంటున్నాడు. అంటే దొరికింది ఏదో అది పట్టుకుని ఆచరించాడు. అంటే పళ్ళ దుకాణంలో పళ్ళు అమ్ముతాడు చూడండి, వాడి తిని చెట్టు నుంచి ఒక పండు రాలంగానే తీసుకుని తింటాడు చూడండి, వాడికి ఏ తేడా ఉందో అంటే. వీడు లక్షలతో వ్యాపారం చేస్తాడు కానీ సత్యం ఒక పండు తినడానికి టైం ఉండదు కనుక పండు ఎరిగిన వాడిద్దరిలో ఎవడవుతాడు? అంతే. కావలసింది అనుభూతి విషయం కనుక మిగిలిన ఇంటలెక్చువలిజం మనం తెలుసుకునే నాలెడ్జ్ అంటానే ఇది నాన్ అనుభూతి కదా. మరి అంటే అనుభూతి కాక ఇతర విషయములు కనుక అన్ని ఉన్నాయి. అనుభూతి ఉన్నప్పుడు అన్ని ఉండవు. ఇంకా సంశయములు క్రమంగా విఘ్నాలు దారితీస్తాయి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ చెడిపోవటానికి వీలు. ఎందుకని? ఇంకా ఏముందో తెలుసుకుందామని చెప్పి ఆచరించడానికి వీలు లేకుండా అట్లా పెట్టుకుంటాడు కదా. పాపం గురువు గారు ఒక శిష్యుడిని పిలిచి మా కంటే పెద్ద తరంలో ఆయనకి గోపాల మంత్రం చెప్పాడు. ఇది చేసుకోను ఆయన అని చెప్పాడు. ఈయనేం చేశాడు? గోపాల తాపిని ఉపనిషత్తు అని పుస్తకం కేటలాగులో చూసి అది తెప్పించాడు. అందులో గోపాల మంత్ర విధానాలు అవన్నీ రాసి ఉన్నాయి. వెళ్ళి గురువు గారు ఇన్ని విధానాలు రాసి ఉన్నాయి, ఇందులో ఏది ఆచరించమంటారు? అన్ని ఆచరించాలి అన్నది. నువ్వు చెడిపోయినవరు అని ఇంకా లాభం లేదని చెప్పాడు. ఈ జన్మకు నీకు కానీ నీకును ఇంకా ఈ గోపాల మంత్రం కాదు ఏ మంత్రానికి ఈ జన్మలో కేటలాగులే నీకు స్థితి, అంతకంటే ఇంకేం లేదని చెప్పాడు. వీడు వినలేదు.
ప్రపంచంలో ఎక్కడెక్కడైతే గోపాల మంత్రానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయో అన్ని తెప్పించాడండి, అన్ని చదివాడండి. అన్నిట్లో ఉన్నటువంటి ధ్యాన శ్లోకాలు అన్ని కూడాను కాపీ చేశాడు. అది ఎంత బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన. కానీ ఆయన చనిపోయే వరకు ఈ మధ్యన 2 ఏళ్ళు అయింది చనిపోయి, గోపాల మంత్రం చేయలే. ఎందుకంటే ఇంకా అక్కడేదో విధానం ఉందిట, ఇక్కడేదో విధానం ఉందిట, అది ఏది ఆచరించాలో ఇంకా నేను తేలలేదు అన్నట్టు. తెలియదేముంది, మనం వెళ్ళిపోతాం ఈ లోపల. అది సంశయం ఉంటే అదనమాట. వ్యాధి, ధ్యానం, సంశయం అంటే ఇంకా అడుగు ముందుకు వెళ్ళలేవు, వ్యాక్యూమ్ బ్రేక్ లో. దాని గురించి తెలియంది ఆచరించేది ఎట్లా? అదే ప్రశ్న భోజనానికి వేయండి. భోజనం జీర్ణం ఎట్లా అవుతుందో సైంటిఫిక్ గా మనకు తెలియంది, ఎలా తింటాం అని వేస్తే జీర్ణం అవటానికి మనం ఉండాలి. ఆక్సిజన్ అంటే ఏమిటో తెలియంది, శ్వాస పీల్చేది ఎలాగో ప్రశ్న వస్తుంది. వస్తే తెలుసక్కర్లేదు, మనం ఉండం కనుక. ఆక్సిజన్ పీల్చేందుకు అవసరమే ఉండదు, ఒక 5 నిమిషాలు పోతే. అదెందుకు 6 నిమిషం చాలు. తెలిస్తే గానీ ఎట్లాగా ఆచరించేది అంటే, తెలిసి ఆచరించేటువంటివి ఎందుకు ఏనాడు పనికిరావు, ఆచరిస్తే తెలుస్తాయి. భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు. ఆచరిస్తే తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటే ఆచరిస్తూ ఉంటావు. ఈ 2 వేరనుకున్నటువంటి వాళ్ళు పిల్లముండ కొడుకులు. సాంఖ్య యోగం పృథగ్బాల ప్రవదంతిన పండితా. జ్ఞానమును కర్మ 2 అనేటువంటి వాళ్ళు బచ్చముండ కొడుకులు ఉన్నారు. ఇది జ్ఞానయోగం, అది కర్మయోగం. అంటే ఫలానా ఆయన అంటే ఇది క్రాపు, అది గడ్డం. ఇందులో మా ఆయన ఎవరు అని ఆయన భార్య ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఇది మా ఆయన క్రాపు, ఇది మా ఆయన గడ్డం. ఇంత ఈ రెండింటిలో మా ఆయన ఎవరు అని ప్రశ్న వస్తుందా? అంతే అన్నాడు. సాంఖ్యం యోగం వేరని అనుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి బచ్చేవాళ్ళు, వాళ్ళు అన్నాడు తరించరు, అక్కడే ఉంటారు, వెళ్ళిపోతారు. శరీరం మళ్ళీ సెప్టెంబర్కి వస్తారు, పరీక్ష వెళ్ళిపోయి సంశయంలో ఉన్నవాడు. తర్వాత ప్రమాదం. ప్రమాదం అంటే ఈ పదం డేంజర్ అనే అర్థానికి వాడతారు, తప్పు. అట్లా వాడటం ప్రమాదం. ప్రమాదం అంటే పొరపాటు అని అర్థం. అంటే ఒకదానికి ఒకటి అర్థం చేసుకుంటాం, ఒక పని చేయబోయి ఒక పని చేయటం, దాన్ని ప్రమాదం అంటారు. అంటే యోగాభ్యాసం అని అనుకుని ఏమిటేమిటో చేయటం. స్పష్టంగా పతంజలిలో భగవద్గీత ఏదో మనకు పుస్తకాలు ఉన్నాయి కదా, అలాగాక ఎవడో రాస్తాడనమాట. అలా నా ఆకు చేతిలో వేసుకుని ఇట్లా నలిపేసి అందులో నీళ్ల తొక్క వేసి తినేసేయండి, ఈ కొండల్ని పైకి ఎడుతుంది. వాగుడు మొదలెడతాడు, మొన్ననాడు దాకా అలా వాగుతూ ఉంటాడు. దాన్నే గంజాయి అంటారు, దాన్నే క్యానబిస్ ఇండికా అంటారు, హషీష్ అని కూడా అంటారు దాన్ని. ఇలా వెధవ పుస్తకాలని కొన్ని రాసి ఉన్నాయి. అది పట్టండి, ఇందులో ఈ ఆకు కలపండి, అది ఇది చేయండి, ఆ ఫలానా తినేసేయండి, మంచినీళ్ళు తాగండి, కొండల్ని లేస్తుంది. దానికి ఏం పిచ్చా తేవటానికి? లేదా కాస్త పచ్చకర్పూరం తీసుకురండి, కుంకుమ పువ్వు తీసుకురండి, ఫలానా ఆకు తీసుకురండి, కలపండి, నలపండి, కొట్టెట్టుకోండి. మీరు ఎవరో వంక చూస్తే వాళ్ళందరూ వశీకరణం అవుతారు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు యోగాభ్యాసం అని అనుకుని. చెప్పు తీస్తుంటాడు ఎవడో, అక్కర్లేని పనులు. యోగాభ్యాసం అంటే 40 రోజులు అన్నం మానేసి మంచినీళ్ళు మీరు ఉండండి, జపం చేసేయండి అని ఎవడో చూస్తాడు. వీడు మొదలెట్టేస్తాడు. వీడికి పేగులు ఈగులు మడిపోయి ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవన్నీ వచ్చి ఇంకా తర్వాత తట్టుకోలేదు. ఇంక లైఫ్ మొత్తం మీద రోగే. యోగాభ్యాసం అంటే రోగాభ్యాసమే. లేదా మూలాధారం గట్టిగా బిగబట్టండి, బిగబట్టి పైకి లాగండి అన్నాడు. అప్పుడు నేను ఉక్కిరి బిక్కిరయ్యా పాము పైకి వస్తున్నాడు కుండల్ని. ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. లేదా శ్వాస పీల్చి కుంభకం అంటే కుంభంలో పెట్టి మూత పెట్టినాక అలా ఉంచేయండి. ఉక్కిరి బిక్కిరి అయినా సరే పర్వాలేదు, అంత చేస్తే కానీ ఆ కుండల్ని లేవదన్నాడు. వీడికి దగ్గు పెట్టి గుండెల్లో నొప్పి పెట్టి మొహం అంతా నీలంగా తయారై, ఎందుకని కార్బన్ పాయిజన్ అంచేత నల్లని వాడు అక్కర్లేనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట వీడు. లేదా భోజనం మానేసి ఓ ఫలానా ఆకులు తింటాను, కాయలు తింటాను. జాగ్రత్తగా ఆరోగ్య సూత్రాల ప్రకారం ఆయుర్వేదం వాటిలో చెప్పబడింది, యోగాభ్యాసంలో చెప్పబడిన చేస్తే పర్వాలేదు, సొంతంగా చేస్తాడు. లేదా ఎవడో చూస్తాడు, పొద్దునే వేపుల పోసుకుంటాడు, పడుదోముకుని ఆ పొలం అవి తినేసేయండి. అక్కర్లేదు ఇవన్నీ చెబుతాడు.
ఎన్నడూ చేయకూడదు, ఆచరించకూడదు. పతంజలి చెప్పిందైనా ఉండాలి, భగవద్గీత చెప్పిందైనా ఉండాలి, ఉపనిషత్తులు పురాణాలు తప్ప ఇంకెవడు చెప్పింది సచ్చి గీ పెట్టుకున్నా నమ్మకూడదు. ఈ శరీరం మళ్లీ పాడైతే రాదు, ఎవడు ఇవ్వలేడు. జాగ్రత్త. డాక్టర్ ఎక్కడో ఫీజు పుచ్చుకుంటారు కానీ ఏ భాగం ఇవ్వలేరు. స్పెషలిస్టులంతా కూడా ఏ డబ్బుతో పోయాడో స్పెషల్ లిస్టు వాడి దగ్గర ఉంటుంది తప్ప వాడి శరీర భాగాలు తెచ్చి ఇవ్వగలిగినటువంటి వాడు కాదు. జాగ్రత్తగా ఉండండి. కనుక ప్రమాదం అంటే పొరపాట్లు అనమాట, చేసే తప్పులు పొరపాట్లు ఇవన్నీ. భస్త్రికా ప్రాణాయామం చేస్తూ ఉంటారు, దగ్గు వస్తుంది. పాపం పాశ్చాత్యంలో కూడా చాలా కొట్టుకుంటున్నారు చాలా చోట్ల. వీటిని ఈసాట్రిక్ బ్రెత్ అంటారు. దాని మీద ఒక రోజున ఉపన్యాసం ఇమ్మన్నారా. పిచ్చి వేషాలు ఏకంగా అయితే వాళ్ళకి కోపం వచ్చింది. మళ్ళీ మనం వచ్చేదాకా 10 ఏళ్లు వాళ్ళ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు నా లెక్చర్లు వినడానికి రాలేదు. రాబోతే ప్రమాదం ఏం లేదు. కానీ చెప్పేది తప్పెట్ట చేయడం. మొన్న వచ్చారు వాళ్ళలో చాలా మంది ఇక రొమ్మ ఎండిపోయింది మనుషులకి, ఇప్పుడు దగ్గు వస్తూ ఉంది. అంటే రోజు కూడా భస్త్రిక, కపాలభాతి, శీత్కారి, శీతలి మొదలైనటువంటివన్నీ అభ్యాసం చేస్తున్నారు ఈసాట్రిక్ బ్రెత్ అనే పేరుతో. అలాగా పాములల్లే తయారయ్యారనమాట, ఎలకలల్లే, కుందేళ్లల్లే మనుషులు. ఇలా మొన్న వచ్చారు. వచ్చి మీరు అప్పుడు 10 ఏళ్ల కింద 72లో చెప్పారండి, మాకు ఇప్పటికి తెలిసి టూ లేట్, శరీరం పాడైపోయింది, జాగ్రత్తగా ఉండాలి. బెల్జియంలో పాపం ప్రమాదాలంటే అయోమయ పనులు చేయటం ప్రమాదాలు. విఘ్నం రాక ఇంకేమవుతుంది, ఆ జన్మకే అక్కడ పడిపోతుంది. మళ్ళీ చెప్పా కదా సెప్టెంబర్కే అన్నట్టు వచ్చే జన్మకే అంటే మళ్ళీ శరీరం తెచ్చుకోవాలి. ఇప్పుడు మంచి శుభ్రమైన శరీరం పాడాక రోగాభ్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? రోగాభ్యాసమే ప్రమాదం. ఆలస్యం అంటే డిలే అనుకుంటారు కాదు, లేజినెస్, అలసత అనమాట. ఆలస్యం అంటే లేజినెస్, అంటే సోమరితనం. యోగాభ్యాసం పుస్తకాలు చదువుతారు. వాడితో యోగాభ్యాసం చేస్తున్నారట. అక్కడ ఒక యోగాశ్రమంలో ఒక చక్కటి బొమ్మ పెట్టాడు దీని గురించి, ఆలస్యం అనే దాని గురించి. చాలా బాగుంది. స్విట్జర్లాండ్ లో ఎవర్తాన్ అనేటువంటి గ్రామంలో ఒక మ్యాగీ అని ఒక ఆవిడ యోగా టీచర్ ఉంది. ఆవిడ పెట్టింది, ఆ బొమ్మ వేయించి పెట్టింది. ఇంత కుర్రవాడుగా ఉన్నప్పుడు బడికి వెళ్తూ చూస్తాడనమాట. ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే ఇంటికి వెళ్ళిపోయి నేను యోగాభ్యాసం చేస్తా అంటే సిచ్యువేషన్ అభ్యాసం చదువుకున్న పూర్తి చేయమన్నా. అంటే మన ఇండియన్ మెంటాలిటీ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు. సరే వాళ్ళు వీడు చదువుకుంటారు. కాలేజీ లెవెల్కి వచ్చాడు. మళ్ళీ అది రోజు వెళుతూ చూస్తూ ఉంటాడట. యోగాభ్యాసం చేస్తా అంటే కోర్స్ అవని అయిపోయాడు. తర్వాత మ్యారేజ్ చేస్తాం, యోగాభ్యాసం చేస్తారు. ఇప్పుడేం యోగాభ్యాసం మర్చిపోతూ పోతావు భారీ చెబుతుంది. యోగాభ్యాసం ఏమిటి? ఎంజాయ్ చేయవలసిన టైంలో అంటే బ్రహ్మచర్యం అయిపోయింది, యోగాభ్యాసం టైంలో వెళ్ళిపోయింది టైం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత శరీరం స్థూలం అవుతుంది. నడివేసి అయిన తర్వాత మళ్ళా యోగాభ్యాసం అంటే జాబ్స్ గురించి కొంచెం తగ్గట్టు చూసుకుని లైఫ్ లో కొంత సెటిల్ అయ్యి కొంత డబ్బు వెనకేసుకున్న ఇల్లు కట్టుకున్న చేతు కానీ ఇప్పుడేం యోగాభ్యాసం అని చేస్తుంది భార్య. మళ్లీ కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లి చూస్తాడు. చూస్తే రిటైర్ అయిపోతున్నాం కదా, ఇంకా 2 ఏళ్లలో మళ్ళీ యోగాభ్యాసం చేద్దాం అనుకుంటుంది. అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత తగ్గుకుంటూ అటు ఎడుతూ మళ్లీ చూస్తాడు యోగాభ్యాసం. చూసి ఒంట్లో చాలా జబ్బుగా నీరసంగా ఉంది, ఇది తగ్గాక చేద్దామని. చివరి బొమ్మ ఏముంటుంది? వాడి గోరి అక్కడ కట్టి వాడి పేరు రాసుకుంటుంది అనమాట. ఆ యోగాభ్యాసం ఆ స్కూల్లో ఆశ్రమంలో చాలా మంది యోగాభ్యాసం చేసి బయటికి వెడుతూ ఉంటారు. వీడు చిన్నప్పటి నుంచి కూడా యోగాభ్యాసం చేద్దామని అనుకుని చివరికి చనిపోయి వాడి గోరి కట్టబడిన అని బొమ్మ 12 బొమ్మల్లో వేసింది ఆవిడ. ఆవిడ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆ డోర్ దగ్గర కట్టింది యోగాశ్రమం ఊర్లో. అంటే నాకు అనిపించింది ఇది ఇండియన్స్ గురించే వేసింది ఈవిడ. ఆలస్యం అంటే అదనమాట, లేజినెస్, అలసత. తర్వాత అవిరతి, ఇదొకటి తమాషా అయింది. అవిరతి అంటే 2 అర్థాలు ఉన్నాయి, 2 రాజ్యాలంటే అర్థాలు. విరతి అంటే విరామం, అవిరతి అంటే విరామం. అంటే టైం లేదండి. ఏమిటో అనంటే తెల్లారులేస్తే సాయంత్రం దాకాను ఏమిటో అలాగా. పొద్దున ఆఫీస్కి లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే 9ంటికి ఆ బస్సు కోసం అక్కడి నుంచోవాలి, ఆఫీస్ ట్రక్ కోసం 9ంటికి అక్కడి నుంచోవాలంటే 8:30 కల్లా భోజనం చేయాలి.
ఇదంటే టైం సాయంత్రం ఇంటికి వస్తాం, వచ్చేటప్పటికి 7:30, స్నానం చేసి అది కొంచెం అయిపోయాయి. ఇంకేముంది అంటే అవిరతి అంటే విరామము లేదు, అంటే నో లీజర్ నో టైం అనేటువంటి దుర్బుద్ధి అవిరతి. అంటే వీ హ్యావ్ నో టైం అంటే నేను చేయమని ఎవడేడు చేయడం, అది వాళ్ళతో వీడితో టైం లేదని ఊరికి మేర్బానీ పెట్టుకుని వదులు మన చేయమని ఎవడన్నా ఏడిచాడు. పతంజలి కానీ భగవద్గీత కానీ కావలసిన వాళ్ళ కోసం చెప్పాడు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం చెప్పలేదు కదా. అది మనకు కామన్ సెన్స్ ఉండాలి. మనం చేయదలుచుకోకపోతే టైం లేదని అనుకోకూడదు, మనం చేయదలుచుకోలేదని చెప్పాలి. అది అవిరతి అంటే. ఇంకొక ఇంతకంటే మంచి అర్థం ఉంది, అసలు పతంజలి ఆ అర్థంలో వేశాడు అవిరతి అంటే. విరతి అంటే, రతి అంటే ఏమిటి? ఆసక్తి. విరతి అంటే ఆసక్తి వదిలిపోవుట. అవిరతి అంటే అది వదలకుండుట. తిండి మీద, సెక్స్ మీద, తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లు మొదలైనటువంటి వాటి మీద, పై సంపాదనల మీద, పార్ట్ టైం రాత్రి పగలు మనం చేసేటువంటి నానా అడ్డమైన విలువైన సంపాదనలు వీటన్నిటి మీద ధ్యాస వదలకపోవటం, కుతూహలం వదలకపోవటం, కుటి వదలకపోవటం, అది అవిరతి. సెక్స్ మీద దృష్టి పోలేదనుకోండి, 50 ఏళ్ళు వచ్చినాయి, యోగాభ్యాసం ఏం చేస్తారు? అంటే ఇంకే మరి వచ్చే జన్మ చూసుకుందాం, శుభ్రమైన బాడీ ఏదైనా వస్తే, శరీరం సరే ఇంతకంటే ఆరోగ్యమైంది వస్తే వచ్చే జన్మలో 40 ఏళ్లకో ఆ ధ్యాస అయిపోతే కామాన్ని గురించి. మరి కామానికి ఫుల్ స్టాప్ పెట్టే వయసు రావాలి, కానీ కామానికి కామా పెడితే చచ్చిపోయిందాక. అలాగే క్రోధానికి కోర్టులో ఈ కేసు గెలిచాక యోగాభ్యాసం చేస్తాం, అదే నిన్ను గెలుస్తుంది, నువ్వు గెలిచేదేమిటి? ఇంకా భార్య మీ భర్తకి, భర్త మీద భార్యకి ఎన్ని విరోధాలు తీరాక ఇంకేం తీరుతాయి? ఒకటే పుడకలతో శ్మశానంలో తీరాల్సిందే. అందుకని అవిరతి అంటే అర్థం ఏంటి? ఇంద్రియముల మీద, ఇంద్రియార్థముల మీద, కోరికల మీద గాలి మరలకపోవుట, వాటి మీద ఉన్న గాలి వెనుకకు మరలకపోవుట. అంటే సెన్షువల్ అట్రాక్షన్స్ సంధివ్వకపోవుట. ఒక వయసు వరకు సంధి ఇవ్వలేదంటే పర్వాలేదు, ఒక వయసు అయిన తర్వాత అసలు చిన్నప్పుడే ఈ అభ్యాసం చేయించమన్నాడు. ఎందుకంటే ఇంకా ప్రారంభించే వయస్సు కాదు కనుక. అప్పుడు గృహస్థాశ్రమం స్వీకరిస్తే నిజంగా ఎంజాయ్మెంట్ అంటే ఏమిటో, సెక్స్ అంటే ఏమిటో, లైఫ్ అంటే ఏమిటో వాడికి తెలుస్తుంది. కానీ సంసారం పెట్టి భార్యాభర్త ఉన్నప్పటి నుంచి కూడా సీసా పుచ్చుకుని, మందు సీసా పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న పిచ్చి సన్నాసి వాడికి సెక్స్ అంటే ఏం తెలుస్తుంది? వీక్స్లో సిక్లీగా తయారవుతాడు. 4-5 ఏళ్ల సంసారంలో సెక్స్ లైఫ్ లో సిక్లీగా తయారైనటువంటి ప్రతి పిచ్చికుండా కొడుకు సెక్స్ ఎంజాయ్మెంట్ ఏం తెలుస్తుంది? బ్రహ్మచర్యంలో గట్టిగా బ్రహ్మచర్యం చేస్తే గృహస్థంలో పూర్తిగా అనుభవం వస్తుంది. బ్రహ్మచర్యంలో కమిషన్ కొట్టే గృహస్థంలో డబ్బు కోసం అని చెప్పి కొంత యాంటీ సెక్స్ మైండ్ పుడుతుంది, అంటే ఇన్కెపాసిటీ పుడుతుంది. అంటే ఉన్నదేదో కొంత ఎంజాయ్మెంట్ ఎంత ఉంటుంది. ఒకప్పుడు కకృతి పడ్డప్పుడు మిగతా దాంట్లో లాగేస్తున్నది, అంతకంటే ఎక్కువ రాదు ఎప్పుడు. అందుకని కంట్రోల్ ఉన్నప్పుడు శుభ్రాన్ని కంట్రోల్ చేసి ఎంజాయ్ చేసినప్పుడు పరిపూర్తిగా శరీరాన్ని కూడా ఎంజాయ్ చేయనివ్వాలి, ఇంద్రియాలని, మనస్సుని, దాంట్లో దేన్ని ఆపకూడదు. కానీ అవి చిన్నగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బుద్ధి కలిగి ప్రవర్తించాలి. శరీరం బాగుండాలి, పటిష్టంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. లేనటువంటి వాడికి సెక్స్ అనేది ఎట్లా ఉంటుంది? 105 జ్వరం వచ్చినటువంటి వాడికి విందు భోజనం చేస్తుంటే ఎట ఏడుస్తుందో జీవితం అలాగా ఏ పనికొచ్చేది కాదు. అందుకని అవిరతి అంటే వాళ్ళకి, అంటే రోగులు ఇంద్రియార్థముల యందు సక్తములైనటువంటి రోగములు కలవాలి. అంటే ఆబ్జెక్ట్స్ అది సెన్సెస్ మీద నుంచి ఇంటెలిజెన్స్ యువతలకి మనస్సు రానటువంటి వారు, మరలనటువంటి వారు మనస్సు. ఇంకా ఎవరికైతే స్టూడెంట్ లైఫ్ లో నోబుల్ థాట్స్ అండ్ ఐడియాస్ ఉంటాయో వాడికి యోగాభ్యాసం. కానీ స్టూడెంట్ లైఫ్ లో చదువుకుంటామని అక్కడికి ఇక్కడికి వెళ్లి తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి యోగాభ్యాసం. ఎవరిని మోసం చేయడానికి పన్నే కదా. సహభూ అంటే కూడా పుట్టినది, సహభూవ అంటే కూడా పుట్టినది. విక్షేపములకు సహభూవులు. నేను చెప్పిన చిత్త విక్షేపం కలిగజేసే వాటికి ఎక్కడైతే చిత్తం విక్షేప స్థితిలో ఉంటుందో అక్కడ ఇందులో ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి.
లేదా ఇందులో ఏదో ఒకటి ఉంటే చిత్తం విక్షేపం ఉంటుంది. అట్టించడు ఇట్టించడు సైకిల్ కాత్రలే ఉంటుంది. ఏమిటది? దుఃఖం. ఏదో ఒక కారణంగా గబాలన అనుకున్నటువంటి పని భగ్నం అయిపోయింది అనుకోండి. ఎంతో ఆశలు పెట్టుకుని 25 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొత్తం మునిగిపోయింది అనుకోండి బిజినెస్. మరి దుఃఖం. అలాగే ఇష్టబంధు జనం ఎవరో పోయినారనుకోండి, దుఃఖమే కదా. మరి వయస్సు వచ్చి ఒక్కోళ్ళు శరీరాన్ని వయస్సు వచ్చి పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే పడిపోయేవాళ్ళు పడిపోతూ ఉంటాం అనేది మరి ఇన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతూనే ఉంది కదా. అదిగో అలాంటి స్థితి వచ్చినప్పుడు మనస్సు ఎలా ఉంటుందో చూడండి. అది విక్షేప సహభూవము. ఇంకా తప్పనిసరిగా తోడబుట్టుగా ఉంటుంది మనస్సు చెదిరిపోవుటకు. అంటే ఇది ఉంటే దుఃఖం ఉంటే మనస్సు చెదిరిపోతుంది, లేదా మనస్సు చెదిరిపోయేటువంటి పని చేస్తే దుఃఖం సహజంగా కలుగుతుంది. ఇది ఉంటే అదైనా వస్తుంది, అది ఉంటే ఇదైనా వస్తుంది, తప్పదు, పక్కన ఉంటూ ఉంటాయండి అన్నాడు. మరి యోగాభ్యాసం అంటే ఇంకా మొత్తం ఆస్తే వెళ్ళిపోతే యోగా ఏంటంటే ఏం చెబుతారు? చాలా కష్టం చెప్పడం. అదేం పర్వాలేదే ఆస్తిపోతే నీకు పోతే తెలుస్తుందంటారు. మీరు కనుక తెలియక ఒకవేళ వాడిని ఓటారుస్తున్నావు అని అనుకుని అదేమిటయా ఇవాళ పోతే రేపు వస్తుంది ఆస్తి నీకు పోతే సరి అంటాడు. వాడు బాధపడుతున్నవాడు వాడు. మనం ఎన్ని చెప్పినా ఒడ్డున కూర్చుని మెటవేదాంతం చెప్పిన వాళ్ళమే అవుతాం కదా. వాడికి కూడా అంతకంటే ఆస్తిపోయిన వాడు ఎవడన్నా ఒకడు చెబితే హోమోపతి వైద్యం లే, అప్పుడు ఏదన్నా వాడికి కొంచెం సులేస్ ఉంటుంది. కానీ నీకు 10 లక్షలు పోయిందన్నావు, నాకు 50 లక్షలు పోయింది, ఎవరితో చెప్పుకోమంటావు, అంచేత ఊరుకో అంటే కొంచెం ఊరుకుంటాడు. అంటే హయ్యర్ పొటెన్సీలో అదే లక్షణాలు ఉన్నటువంటి ఔషధం వేయటం అంటారు హోమోపతిలో. ఇప్పుడు ఈ దుఃఖం ఉన్నప్పుడు, దుఃఖం మనసు దుఃఖానుభూతి కలిగినప్పుడు యోగాభ్యాసం జరుగుతూ ఉండగా సడలిందండి. అది ఊరుకులాగా చేయలేకపోతున్నా అని దుఃఖపడ్డాడు పాపం. ఏం చేతంటే ఆ తగిలిన దెబ్బ అలాంటిది అంటాడు ఒక్కోడు. సంసారంలో మరి ఒక్కొక్కప్పుడు ఒక్కోడికి ఒక్కో రకమైన దెబ్బలు తగులుతాయి. ఎవడు తీయగలడు, ఎవడు తీయగలడు. పొలిటీషియన్స్ కానీ, మరి ఫిలాసఫర్స్ కానీ, ఎస్ట్రాలజర్స్ కానీ, పామిస్ట్స్ కానీ వీళ్ళు ఏమన్నా తీసేయగలరా, ఇవ్వగలరా? అవకాశం ఉండి కాసేపు పరిపాట లేకపోతే ఈ గురుడు మీద శుక్రుడు ఎక్కాడు, వాడు ఇక్కడ ఉన్నాడు, ఇట్లాంటి గుర్తు తప్ప లేకపోతేనేమో హైదరాబాద్ వెళ్ళొస్తాను, పర్మిట్లు పట్టుకొస్తాను, ఏవో ఎనభావుడు వాగలరు. కానీ ఇందులో ఎవడు ఉన్నటువంటి దుస్థితిని కానీ సుస్థితిని కానీ తీసేయను లేడు, ఇవ్వను లేడు. ఎవడి పూర్వకర్మను బట్టి వాడికి ఆ ప్రోగ్రాం అలా నడుస్తూ ఉంటుంది. తమాషా ఏంది చెప్పినా, ఎంత సైంటిఫిక్ గా లాజికల్ గా చెప్పినా జరిగేది ఒకటే, పూర్వకర్మను అనుసరించి. వీడి రీజనింగ్ కానీ రేషనలిజం కానీ ఇది ఏమి దమ్మిడికి పనిచేయవు. ఎందుకు వస్తాయి బాధలు అంటే ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఉంటే పూర్వకర్మ ఒకటే కానీ ఇంకోటి కాదు. ఎందుకు వస్తాయంటే తెలివి తక్కువ వాళ్ళు వస్తాయి. తెలివి తక్కువ ఎందుకు వస్తుంది? అంతకుముందు తెలివిగానే ప్రవర్తించాడు కదా. 25 ఏళ్ళు జంజామానంతంగా వ్యాపారం చేసినటువంటి వాడు తనకొక మోటార్ కారు, తన భార్యకు ఒక మోటార్ కారు, తన పిల్లలు స్కూల్కి కాలేజీకి లేకపోతే కాన్వెంట్ కి వెళ్లి రావడానికి ఒక మోటార్ కారు నడిపాడు. మా గుంటూరులో ఒక ఆయన, ఒక నాయుడు గారు, నాగయ్య గారు అని చెప్పి. మరి 25 సంవత్సరాల పైచిలకు అలా నడిపాడు పొగాకు వ్యాపారం. నడిపినటువంటి వాడు ఒక పూట ఒక పొరపాటు స్టెప్ వేసినందువల్ల 6 మాసముల లోపల రిక్షా ఎక్కి వెళ్ళటానికి డబ్బులు లేక నడిచి వెళ్ళటం జరిగింది. ఇప్పటికీ వృత్తి ఉన్నాడు, ఏదో ఇంకో వ్యాపారం పెట్టాడు, తర్వాత కొంత పైకి వచ్చాడు అనుకోండి. కానీ ఆ మొదటిది మళ్లీ రాలేదు స్థితి. మరి 25 సంవత్సరాలు తెలివైనటువంటి వాడు 21వ సంవత్సరంలో తెలివి తక్కువైందంట, పోయిందంట. రాను రాను అనుభవం పెరగాలేకపోతుందా? ఏదో మొదటి సంవత్సరం ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించాడు, 2వ సంవత్సరం చదువుకున్నాడంటే నేచురల్ గానే. 25 సంవత్సరాలు తెలివిగా ప్రవర్తించాడు, 21వ సంవత్సరాల అనుభవం లేక దెబ్బతిన్నాడంటే పడు తాగకూడదు, ఏడ్చినట్టుందని చెప్పింది. కనుక వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ పూర్వకర్మగానే ఇంకోటి కాదు. అంటే అదోరు చేసుకున్న ప్రోగ్రాం ప్రకారం నడిచినవన్నీ ఇప్పుడు వాడు తెలివి చిన్నగా పనిచేసింది. అక్కడ ఎప్పుడైతే చక్కన ఇంకోటి దెబ్బ కొట్టాడో ఆ టైంకి సంబంధించి
కాంజుగేట్ పోతాయి పాయింట్ వచ్చింది ఇక్కడికి వచ్చాడు వీడికి తగ్గిన తానే దెబ్బ కొట్టుకున్నాడు. ఏం చేశాడంటే వాడు ఎవడో పాపం ఆఫీసరు, ట్యాక్స్ ఆఫీసర్, వాడిని నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అయిపోయింది. 3 నిమిషాల్లో ఢిల్లీ నుంచి వచ్చినాయి వీడికి వెళ్ళిపోమని ఆర్డర్ కుదిరించడం. కనుక పూర్వకర్మ వశం చేత అవి నడుస్తూ ఉంటాం అనేటువంటిది మరొక సందేహం లేదు. అలాంటప్పుడు దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. అందుకే ఇప్పుడు వీడికి ఏం చేత ఉండాలి? దుఃఖం పైనుంచి దుఃఖాన్ని, పరిస్థితుల్ని, తన జీవితాన్ని వీటన్నిటినీ చూడగలిగినటువంటి లెవెల్ నుంచి చూడటం చేతవాలి. జన్మము, మృత్యువు, జర, వ్యాధి, దుఃఖము వీటి యొక్క దోషములను చూస్తే లాభం లేదు, దర్శనం అనుదర్శనం కావాలన్నాడు. అనుదర్శనం అంటే ఏంటంటే ఏరియల్ వ్యూ. కింద నుంచుంటే మనకి అనుదర్శనం అవదు. ఏరోప్లేన్ మీదో హెలికాప్టర్లోనో లేకపోతే కొండ మీదో నుంచి చూస్తే ఇదేంటి వైజాగ్ అంటే ఏదో ఆకాశంలో అది అనుదర్శనం అంటే. తన జీవితం మీద తనకి ఈ దోషాల యొక్క అనుదర్శనం కావాలన్నాడు. తను వాటితో ఐడెంటిఫై కాకుండా దర్శించడం అనుదర్శనం అంటే. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష అనుదర్శనం. అను కూడా పోకుండా పదం ఎట్లా చేశాడు? అర్జునుడు చెప్పినప్పుడు కృష్ణుడే చెప్పాడో లేకపోతే వ్యాసైన గ్రథితం అన్నారు కదా, ఆయన గ్రంథం రాస్తున్నప్పుడు ఆయనే వేశాడు. కానీ దర్శనానికి అనుదర్శనానికి చూడండి ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు. మనం చదువుకునేటప్పుడు కూడా జాగ్రత్త పడతాం అంత అలా చదువుతూ ఉంటాం. అనుదర్శనం, నిదర్శనం అని ఒకటిగా. ఈ అనుదర్శనం కావాలంటే ఏం చేయాలి? నిన్న చెప్పాను. అంతరాయ అభావశ్చ అంటే విఘ్నములు తొలగించుకోవడం సాధ్యం కాదు, విఘ్నములు ఉండని స్థితి సాధ్యం. అభావం అంటే ఏంటంటే లేని స్థితి. ఎప్పుడు సాధ్యము? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ దాని యందు ప్రణవోపాసన చేస్తే నువ్వు ఉండేటువంటి దేని యందు ఉంటున్నావు, స్వస్వరూపంలో ఉంటున్నావు కనుక పరిస్థితులు మొదలైనటువంటి వాటి యందు ఉండవు. దుఃఖ కారణములు ఉంటాయి, దుఃఖం ఉండదు. అదే కారణాల్లో ఒకటికి దుఃఖం ఉంటుంది, అదే కారణంలో వీడికి దుఃఖం ఉండదు. అది కానీ కారణం ఉన్న చోట కార్యం ఉండి తీరాలని లేదు ఇక్కడ. అవే విత్తనాలు నేల మీద వేస్తే మొలుస్తాయి, అవే విత్తనాలు వేయించి నేల మీద వేస్తే మొలవు. సీడ్ జర్మినేషన్ లేదు. ఇంకా దుఃఖాన్ని జర్మినేట్ చేయదు వీడికి. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమంటే ఇంత ఆపద మీకు వచ్చిందంటే వచ్చింది అంటాడు. అంతే మళ్ళీ వాడి పని చేసుకుంటూ ఉంటాడు. బాధ లేదా లేనట్లు నటించడు. ఉంటే ఉన్నట్లు ఎడుస్తాడు, లేకపోతే లేనట్లుగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు బాధ వచ్చినప్పుడు ఎడుస్తాడు వాడు కూడా, ఏమి సందేహం లేదు. అదేంటంటే యోగ్యాలు ఎడకూడదు అని బలవంతాన ఏడుపాపుని హిపోక్రసీ చేయకూడదు. ఎందుకంటే ఎంత యోగి అయినా సరే రాముడు, కృష్ణుడు మొదలైన వాళ్ళకంటే మునగాళ్ళు కాదు కదా. అలాంటప్పుడు శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు ఏమన్నాడు? ముక్త కంచ మరోది అంటే గొంతెట్టి పెద్దగా హోరు హోరు అని రాముడు ఏడ్చాడని వాల్మీకి చెప్పాడు. నలుగురు ఏమనుకుంటారు అనేటువంటి వాడు యోగి ఎవడు రోగ్ అవుతాడు. నలుగురు కోసం బతికే పిచ్చి కూడా కొడుకు వాడు యోగి ఎందుకు? ఈ 10 జన్మల తర్వాత ఆలోచించాలి వాడు. 10 మంది కోసం బతికేవాడు యోగి అవుతాడు. కానీ 10 మంది ఏమనుకుంటారో అభిప్రాయాల కోసం బతికేటువంటి పిచ్చిమూడ కొడుకు యోగి అవుతాడో జాగ్రత్తగా ఉండాలి. వాట్ అదర్స్ థింక్ అబౌట్ హిమ్ కాదు, వాట్ అదర్స్ నీడ్ ఫ్రమ్ హిమ్ మారాలి వాల్యూస్. మన నుంచి ఇతరులకు కావాల్సింది ఏమిటో అది తెలుసుకున్నవాడు యోగి అవుతాడు. కానీ మన గురించి ఇంకెవడో ఏమనుకుంటాడో అని అనుకునేటువంటి నపుంసకుడు యోగి కావడానికి కొన్ని జన్మలకి పుటం పెట్టినవాడు. ఆ దౌర్బల్యం ఉన్నవాడు యోగి కావుతాడండి. ఏమనుకుంటారు? వాడు అనుకుంటున్నాడే అన్నాడు. మనం ఏం చేశామనేది లెక్క. కానీ వాడు అనుకుంటున్నామంటే ఆ కాస్త మార్పు రాంది యోగి అనేది ఎప్పుడో ఒక. రాముడు ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారని చెప్పి ఎవరు లేనప్పుడు గుర్తించాడా? ఆ శబరి నువ్వు పరమాత్మ అని అంటూ ఉంటే ఓ పక్కన ఏడుస్తూనే ఉన్నాడు. శబరి రాముడిని చూస్తామని చెప్పి కళ్ళు కాయలుగా చేయాలా నిలబడి పువ్వులు, పళ్ళు, తేనె అవన్నీ పట్టుకొని వచ్చి ఉంటూ ఉంటే దుఃఖంతో ముద్దగట్టినటువంటి మూర్తి అయిన శ్రీరాముడిని చూసింది. ఆయన ఉన్న పరిస్థితి అది అప్పుడు రాముడు. ఆయన దుఃఖం ఎట్లాంటిది అంటే
ఏతస్మిన్ మదకల మల్లికాక్ష పక్ష యాదూత స్ఫురదురు గండ పుండరీకా. లక్ష్మణస్వామి మళ్ళీ గుర్తు చేస్తూ చాలా సంవత్సరాలు అయిన తర్వాత అంటాడు, ఈ పంపా సరస్సు గుర్తున్నదా అన్నగారు మీకు? దీని యందు పద్మములు పెద్ద పెద్ద సైజులో, మనం ఎన్నడూ చూడనటువంటి సైజులో పద్మాలు పైకి లేచి తీసుకుంటే హంసలు అట్నుంచి ఇటు ఆ నీళ్ళ బారుగా ఎగురుతున్నాయిట. ఎగురుతుంటే రెక్కలు ఇలా కొద్దిటికి నీళ్ళు ఇక కిందికి పోయినాయిట గుంటబడి. ఆ పంట గుంటలోంచి పెద్ద పెద్ద కాడలు కనిపించినాయి మనకి. రాముడే లక్ష్మణుడితో చూస్తున్నాడు, తామర పువ్వు అడుగునున్న కాడలు ఎంత పెద్దవి అని అనిపించినాయి. అంటే ఎంతసేపట్లో ఆ నీళ్లు కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చే లోపల, అంటే క్షణంలో ప్రయోగంతో. ఎప్పుడు బాష్పాంభ పరిపతనోద్గమాంతరాళే, సీతాదేవిని గురించినటువంటి కన్నీళ్లు ధార కట్టి ఆ ఉన్న కన్నీళ్లు కింద పడి మళ్ళీ ఇంకా కన్నీళ్లు వచ్చేటువంటి క్షణం లోపల కనిపించిన ఈ తామర పువ్వుల శోభంతా అట్లాంటిది ఈ పద్మవనం. రాముడు ఎంత